ఫాస్ట్ ఉండాలా అట్రా ఫోటో దిగదలుచుకో చెప్పండి చెప్పండి నోరు లేదు బొడ్రాలు కొట్టాలా చెప్పండి చెప్పండి అయిపోయింది సార్ చెప్పండి అయిందని చేద్దాం సార్ మీతో పాటేనా మీతో పాట ఓకే బియోడ్ కాకపోతే చెప్పండి ఏకాలు వచ్చి లుక్కు గుడిగిలా గిడ్లా కొట్టండి అయిపోయావు మూడు మీ తాలూకు అయిపోయారా మీ తాలూకేనా చేది అయిపోయింది అడిగితే అయిపోయారా మీ तस्मै सर्वज्ञ मूर्ति पित्रे प्रतिपत्ते जगत पितर वंदे पार्वती परमेश्वर నాకు తెలిసి త్రిష మాత్రం మొన్నటిదాకా ఏదో పిల్ల నీ కళ్ళకున్న ఘాటుకేమో సూపరే, తల్లో నువ్వు పెట్టుకున్న మల్లెపూలు సూపరే, బత్తాయి పండు లాంటి బుగ్గలేమో సూపరే, బొట్లో నువ్వు దోపుకున్న చీర సూపరే అని ఆయన మరి నా స్టైల్లో సినిమా ఎలా ఉండాలో చక్కగా బ్రహ్మాండంగా మలిచి ఆ డైలాగులను వింటున్నారుగా ఒకటి రెండు వదలనా వినండి. భగవద్గీత యుద్ధానికి ముందు వినపడుతుంది, విని మారకపోతే చచ్చాక మళ్ళీ వినిపిస్తుంది. యుద్ధానికి ముందు వింటావా, చచ్చాక వింటావా? రెండోది, నేను ఒకటి కలుద్దామని ఫిక్స్ అయితే వాడి పెరట్లో పెరిగే మొక్కైనా, వాడి వాకిట్లో మరిగే కుక్కైనా, లేకపోతే వాడి చుట్టూ వాడిని కాపలా కాస్తున్న వాళ్ళైనా, లేకపోతే వాడు నిద్రపోతున్నప్పుడు కనే కలైనా నా కంట్రోల్లోకి రావాల్సిందే. డోంట్ ఫర్గెట్ ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ. అలాగే ఇంకొకటి, దాంతో నాకు కూడా గొంతు రావట్లా ఇంకా, ఎందుకంటే సినిమా చేసి చాలా అలసిపోయాను నేను. ఈ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి బాగా. చెప్పేదినో ఇప్పుడే చెప్పా, క్రమశిక్షణ మారదు. ఓకే, నాకు దాని తర్వాత వినండి, నన్ను పడుకోబెట్టాలనుకుంటే ఎప్పుడో పడుకున్న మీ తాతలు మళ్ళీ తిరిగి వచ్చినా నేనేమీ పేకలేరురా. నాకు పుట్టుకతోనే ఆ భగవంతుడు నా బాడీలో ప్రతి పార్ట్లో ఒక పవర్ దాచాడు. పొరపాటున నా బాడీలో ఏ పార్ట్ టచ్ చేసినా నీ బాడీ షేప్ మారిపోద్ది, నీ లైఫ్ ఎండ్ అయిపోద్ది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలో. సెట్ ఏదో మామూలుగా సెట్ వేసాం పాటది. అప్పుడు నాకు రామారావు గుర్తొచ్చారు. ఆయన అనేవారు, ఈసారి సింగపూర్కి వెళ్దాం లేకపోతే అక్కడికి వెళ్దాం అంటే, ఎందుకే ఈ గోడ ముందు పెట్టి తీయండి చూస్తారు ఎన్టీఆర్ని అనేవారు. అది ప్రజల మీద ఆయనకి నమ్మకం. అదిరిపోయింది పాటని. అదే ఒక పక్క చికెన్ ముక్క, రెండో పక్క లిక్కర్ చుక్క, ఇటు పక్క మరి ఏదో బోయపాటి శ్రీను గారు ఎక్కడ మంచి కథ చెప్పారు కదా బోయపాటి శ్రీను గారు నా చేత. లెజెండ్లో ఓ ట్రైన్ వెళ్తుంది, వెనకాల ట్రైన్ వస్తుంది, ఒకటి పరిగెత్తున్నాడు, ముందు ట్రైన్ వస్తుంది, ఒకటి పరిగెత్తున్నాడు, ముందు మళ్ళీ పరిగెత్తున్నాడు, వెనకాల ట్రైన్ వెళ్తాను, వెనక్కి తిరిగి చూసి పరిగెత్తున్నాడు మళ్ళీ. ఇందులో ట్రైన్ ఎవరు? నేనే, తొక్కి పడేస్తా. మా ఇంట్లో కారం లేదే తిన, అహంకారం లేదే బతకం. జిడ్డు నా కొడుకుని చేస్తా, లేకపోతే చంపేస్తా. ఎవరినైనా చంపేస్తా. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని కాదు బే, షూటర్ని. చంపేస్తావా? ఇందులో చాలా ఉన్నాయి మళ్ళీ. ఇది రారా రారా రారోరా రేరా రేరా రేరో రారా రారా. ఒక్క రాలా ఎన్ని రాళ్ళు ఉన్నాయి దీనిలో? ఎన్ని రాళ్ళు ఉన్నాయి? రాని పిలవాల్సి వస్తుంది ఇప్పుడు. రాలి సరే, ఇందులో ప్రతి రాకి ఒక అర్థం ఉంది, అంతేగాని ఏదో కాలంతో పాటు గాలిలో
పరిగెత్తే వాడు మీ నందమూరి బాలకృష్ణ కాడు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. లాయన్ ఒక సింహం ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మీ అభిమానుల బలం ఉన్నంత వరకు, అలా మీ అభిమానుల బలం ఉన్నంత వరకు ఈ బాలకృష్ణ లాయన్గానే ఉంటాడని మీ అందరి ముందు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే నాన్నగారి ఆశీస్సులు, అలాగే నాన్నగారి ఆశయాలు, ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నంత వరకు లాయన్గానే ఉంటాడు ఈ బాలకృష్ణాన్ని. మళ్ళీ రెండోసారి మీ ముందు ఘంటాపథంగా చెప్తున్నాను. మరి ఈనాడు ఇది ఇప్పుడు వద్దాం మన సినిమాలోకి. తొందరగా ముగించేస్తాను. అలీ గారి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంట. అదే ఏంటంటే ఎన్ని చిట్టెలుగులు వచ్చినా, ఎన్ని చిరుతుపుల్లలు వచ్చినా ఏమైందో తెలుసు, మన జోలికి వస్తే మాడి మసైపోతారు. సమయం లేదు మిత్రమా, రేపు 12 విడుదల అవుతుంది సినిమా. అంటే ఇందులో డైలాగ్ కూడా ఉంది, అది మన గొప్పని మనం చెప్పుకోవడం కాదు, ఇతరులు చెప్పుకోవాలని. చూస్తారు, రేపు సినిమా చూస్తారు, సినిమాలో ఉంది. ఇందాక చెప్పానే, పరహితము చేయువాడెవడు పరహితముడకు పంచభూతకుముగున్నని. అంటే ఆ పంచభూతాలు కూడా సహకరించాయి ఈ చిత్రానికి. చూశారుగా ట్రైలర్స్ లో. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశీయుల రక్తంతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. గణరాజ్యాలన్నింటి అంటే అంగ కణిక కదంబ కలబర కోసలు కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప బీర ప్రాంత కుకుర అకర అసిక అస్మిక ములక మాల్వ మహిష మగత చేరో చోడ పాండ్య సౌరాష్ట్ర సైతంగా ఒకే ప్రాంతం, ఒకే రాజ్యంగా అందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి విదేశీయులను తరిమికొట్టిన మహానుభావుడు మన గౌతమిపుత్ర శాతకర్ణి. అంటే నాకున్న జ్ఞాన సంపదల్లో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని, మంచి తిరిగే మాదిగాని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుడిని, నాయ బ్రాహ్మణుని, కల్లుగీత కార్మికుడిని, కల్మశాలని, యాదవుని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బసవరామ తారక పుత్ర బాలకృష్ణగా నాకు ఈ స్థానం కల్పించిన మీ అందరికీ, అలాగే కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరుగంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని, బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరాడిన గడ్డ మీద నేను అడుగుపెట్టినప్పుడు పలనాటి సీమ సింహాన్ని, బొబ్బిలి పులి తాండ్రా పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమ సింహాన్ని, నాటు బాంబుల వేడ గొడవల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. ఇలా ఉగ్రం మీద మహావిష్ణం జనంత సరతోముఖం నృసింహం భీషణ భద్రమృత్యం నృత్యం నమామ్యం. కృతికా నక్షత్రం. కృతిక అంటే ఎవరిది? సుబ్రహ్మణ్య స్వామి. ఆయన కూడా ఏంటి? ఒక సేనాధిపతి. గాంగేయ మహిని గర్భం సర్వం జనితం జ్ఞానశక్తి కుమారం సుబ్రహ్మణ్యం స్కందదేవం గోమనం గుణం రుతతేజ స్వరూపం సేనానం తారకజ్ఞం గురువు వచన మధ్యమేం కార్తికేయం శలాస సుబ్రహ్మణ్యం మయూర ధ్వజరథ సహితం దేవదేవం నమామి. పంచకట్టలో ఉన్న ప్రపంచాన మునగాడు, కండువ లేనిదే గడపైన దాటని వాడు, పంచపక్ష పరమాన్నాళ్ళు పళ్ళెమ్మందుంచిన గోంగూర పచ్చడికై చూచువాడు ఎవడోయా మన తెలుగువాడు. మనకి బలి చక్రవర్తి శుక్రాచార్యుడు భార్గవుడు ఆయన అంటాడనమాట, చూడు అక్కడ ఉన్నది వామనుడు కాదు, విష్ణు వామని వేషంలో వచ్చాడని. వామనుడి వేషంలో అప్పుడు అంటాడు బలిచక్ర కార్యరాజు రాజ్యములు గలవే గర్భోన్నతిని చెందలే వారేరి అని, ఈ యొక్క భూమిపై పేరని గలదే బలి శిబి ప్రముఖుల ప్రీతిని యశ కామికుల ఈరే కోరికలు వారిని మరిచే ఇక్కాలమున భార్గవాని. అంటే నాపై విష్ణు అయితే నాపై అతను నా చెయ్యి అతని చెయ్యి పైన ఉంటే అంతకంటే ఈ జన్మకి ఏం కావాలని. మరి పౌరుష జ్ఞాన కీర్తల బెరగనేని ఉదర పోషణ పౌరుష జ్ఞాన కీర్తులు బెరగనేని ఉదర పోషణ మాత్రం ఒక పూటైనా చాలు అని మనకు ఒక సామెత ఉంది. అంటే కాకి కలకాలము బతికున్న దానివల్ల ప్రయోజనం ఏముందని. అంటే పౌరుషం జ్ఞానం కీర్తి కలిగి ఒక పూట బ్రతికినా చాలు. అలాంటి వాణి బతుకు అలాంటి వాణి
జన్మకు నిజమైన సార్థకం కలుగుతుంది. అందుకని పెద్దలు అంటారు, కాకిలా కలకాలం బతికే కంటే హంసల 5 క్షణాలు బతికితే చాలు అని. మరి అటువంటి మన తెలుగు జాతి రాజహంస గౌతమీపుత్ర శాతకర్ణి పరహితము చేయవడు పరమహితముడగు భూత పంచకుముఖన్ పరహితమై పరమధర్మము పరహితునకు ఎదురు లేదు సర్వేందు ముఖి అన్నారు. ఎందుకంటే రాజ్యములు గలవే గర్భోన్నతింజందరే వారేరి అన్నట్టు ఈ పాత్రకు నేను న్యాయం చేశానో లేదో అన్నది నా ప్రేక్షక దేవుళ్ళు. నాన్నగారు అంటుంటే వారి సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుంటని. మరి మీరిచ్చే తీర్పే మా నాన్నగారి తీర్పుగా నేను భావించుకుంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. భక్తునికి భగవంతునికి అనుసంధానం ఎవరు? అంబిక అగరబత్తి. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో, ఆయురారోగ్యాలతో, అలాగే ఆ యొక్క నవగ్రహాల ఆనుకూల్యం ఆ నరసింహస్వామి ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తచ్చవ్యురావుణిభాయి గాతుం యజ్ఞాయి గాతుం యజ్ఞపతే దైవి స్వస్తిరస్తున స్వస్తిర్ మానుషేప ఊర్ధ్వం జిగాతు శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే అని కోరుకుంటూ మరొకసారి పాత్రికేయులకు, అభిమానులకు, ప్రేక్షకులకు అందరికీ నా వచ్చిన అతిథులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ No.